ప్రత్యేకంగా బహుజన సేన రాష్ట్ర కమిటీ తరఫున మీకు ఉద్యమ జై భీములు తెలియజేస్తున్నాము. మిత్రులారా, దేశంలో జరుగుతున్న పరిణామాలన్నింటి దృష్ట్యా ఈ దేశం కోసం, ఈ దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించినటువంటి సమాజం ముస్లిం సమాజం. కానీ ఈ దేశంలో మళ్ళీ మనకు రక్షణ కావాలని మళ్ళీ దేవిని అడుక్కునే స్థితికి కూడా వచ్చినటువంటి సమాజం ఏదైనా ఉందంటే మళ్ళీ మన సమాజం. ఈ పరిస్థితి ఒక్కసారి గమనించినట్లయితే భారత స్వతంత్ర పోరాటంలో అనేక మంది ముస్లింలు, వేలాది మంది ముస్లింలు ప్రాణాలు అర్పించినటువంటి స్థితి, చరిత్ర ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలకు ఉంది. మొట్టమొదటిసారిగా భారతదేశ స్వతంత్ర ఉద్యమాన్ని ప్రారంభించింది సిరాజుద్దీన్ దౌలా. మొట్టమొదటిసారిగా ఆయన ఉద్యమాన్ని ప్రారంభిస్తే అది చాలా శాఖోపశాఖలుగా వెళ్ళి మనకు స్వాతంత్రం వచ్చిన సంగతి తెలిసింది. మీకు రెండు సంఘటనలు చెప్పి, ఒక సమస్యను చెప్పి నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. మిత్రులారా, మన ముస్లింలు ఈ దేశం కోసం ఏ రకంగా ప్రాణాలు అర్పించారో మన ముస్లిం సమాజానికి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం చదువుకున్న రీతిలో జలియన్ వాలాబాగ్ సంఘటన మనం అంతా కూడా చదువుకుంటాం. ఆ సంఘటనలో దాదాపుగా జలియన్ వాలాబాగ్ లో వందలాది మంది అతి నిర్దాక్షిణంగా కాల్చబడి చంపితే 76 మంది ముస్లిం సోదరులు అందులో చనిపోయారు. మిత్రులారా, ఈ విషయం చరిత్రలో దాగిన సత్యం ఇది. 76 మంది చనిపోతే ఆ 76 మందికి కూడా 2 రోజులు పోస్ట్ మార్టం చేశారు. ఆ 2 రోజులు పోస్ట్ మార్టం చేస్తే ఎక్కడ కూడా ఆ బ్రిటిష్ వాళ్ళు కాల్చినటువంటి బుల్లెట్లు నా ముస్లిం సోదరుల వీపుకి ఎక్కడ కూడా తగలేదు. మిత్రులారా, అందరూ ఎదురొట్టు నిలబడ్డారు. ఆ 76 మందికి కూడా బుల్లెట్లు గుండెను చీల్చుకొని పోయారు తప్ప వెండి చూపలేదు. ఏ ముస్లిం సోదరుడు అక్కడ వ్యవహరించింది. కానీ ఈ రోజున ఒక దారుణమైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ లో ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తిని ఉద్దేశించి అనకుండా, ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తిని అనకుండా, ఆ వ్యక్తి అనుకున్న సమాజాన్ని మొత్తం కూడా నిందించడం అనేది చాలా తప్పు. ఇది చాలా సహేతుకం కాని విషయం కూడా నేను భావిస్తాను. ఈ రోజున హిందువుల్లో ఎక్కడన్నా ఒక తప్పు చేస్తే పలాని క్యాస్ట్ వాడు తప్పు చేశాడు అని మాట్లాడతారు. కానీ ముస్లిం సమాజంలో ఎక్కడో, దేశంలో ఎక్కడో ఎవరో ఒక మూల ఒక చిన్న పొరపాటు చేస్తే యావత్ ముస్లిం సమాజాన్ని నిందించే పరిస్థితి ఈ రోజున ఈ దేశంలో కల్పిస్తున్నారు. దీన్ని మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ఇదే పరిస్థితి క్రిస్టియన్ సమాజానికి కూడా ఉంది. మిత్రులారా, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మనము మైనారిటీలుగానే చెప్పుకుంటున్నటువంటి మన అందరూ కూడా ఆ మైనారిటీలుగా ఉన్నటువంటి మన ముస్లిం సోదరులు గాని, క్రైస్తవులు గాని అందరూ మమేకమై, దానికి తోడు దళిత బహుజన సమాజం కూడా మీతో కలిసి, మనమంతా కలిసి మన యొక్క హక్కులను, మన యొక్క రాజ్యాన్ని మనం పరిపాలించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మిత్రులారా, ఈ నేపథ్యంలో చాలా మంచి పరిణామంగా భావిస్తూ ఈ నెల 17వ తేదీన బహుజన సేన ఆధ్వర్యంలో మీరు గమనించినట్లయితే మొన్న 5వ తేదీ అనంతపూర్ లో అతి దారుణంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు చర్చికి వెళ్లి ప్రార్థన చేసుకుని వస్తున్న వాళ్ళని చాలా దారుణంగా వాళ్ళ బస్సులను ధ్వంసం చేసి హింసించారు. సో అది చట్టబద్ధంగా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ దాడుల పట్ల మనకు కూడా ముస్లిం సమాజానికి, క్రైస్తవ సమాజానికి ఒక రక్షణ చట్టం కావాలనే ఉద్దేశంతో అన్నగారు ఇక్కడే ఉన్నారు. ప్రభుత్వంతో ఇప్పుడు జగన్ గారితో కూడా ఈ విషయాన్ని మాట్లాడి ఒక ముస్లింలకు, మైనార్టీలకు, క్రైస్తవులకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం కావాలి ఈ దాడుల పట్ల అనే విషయం పట్ల ఒక పెద్ద చర్చా కార్యక్రమాన్ని 17వ తేదీ ఈ నెల మదనపల్లిలో మేము నిర్వహిస్తున్నాం. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా ఆ సమావేశానికి విచ్చేసి మన యొక్క అభిప్రాయాన్ని, మన యొక్క డిమాండ్ ని ఈ ప్రభుత్వం ముందు, ఈ ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రత్యేకంగా మీ అందరినీ ఆహ్వానిస్తూ ముగిస్తూ జై భీమ్, జై భీమ్, జై భారత్.